టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మరి యొక్క సెకండ్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా స్టూడెంట్స్ డౌట్స్ ఉన్నాయన్నమాట. ఏ విధంగా అంటే మాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాము, అదేవిధంగా మళ్ళీ ఒక సెకండ్ ఫేజ్లో సీటు వస్తే మళ్ళీ ట్యూషన్ ఫీ కట్టానా, మరి ఫస్ట్ ఫేజ్లో కట్టేటువంటి ట్యూషన్ ఫీ ఏమవుతుంది, ఈ డౌట్స్ ఉన్నాయి కదా. స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా ఈ యొక్క సెకండ్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే సరైన విధానం చూడబోతా ఉన్నాం. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీ ఇస్తాను కంప్లీట్గా అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి అయితే సెకండ్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, ఒక పేమెంట్ గురించి అయితే మాట్లాడబోతా ఉన్నాం. కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఇన్వచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక స్టూడెంట్కి ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్లో మీకు అయితే సీట్ అనేది రావడం జరిగింది. సీటు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ట్యూషన్ ఫీ కట్టారు, అదేవిధంగా ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసి ఉన్నారు. అదేవిధంగా ఒక ఫస్ట్ ఫేజ్ మీకు ఎంత వచ్చింది అమౌంట్ కట్టమని ఒక 60,000 రూపీస్ అయితే అమౌంట్ కట్టమని మీరు ఇక్కడ 60,000 అయితే మీరు పే చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీకు సీట్ రావడం జరిగింది. ఇక్కడ సీట్ వచ్చిన కాలేజీకి దాదాపు ఎంత 70K కట్టాల్సి ఉంది. ఓకే, 70K కట్టాల్సి ఉంది. మరి యొక్క ఫస్ట్ పేమెంట్ ఏమవుతుంది, ఓకే ఫస్ట్ ఫేజ్ యొక్క పేమెంట్ ఏమవుతుంది యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్లో అనేది కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ పేమెంట్ అనేది కూడా ఇక్కడ మీకు సెకండ్ ఫేజ్లో మళ్ళీ సీట్ వచ్చింది కదా, ఈ అమౌంట్ అనేది కూడా డైరెక్ట్గా మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు ఎంత అవుతుందంటే ఇక్కడ మీరు 60K కట్టారు కదా, మరి ఇక్కడ 70K ఉంది కదా, ఇక్కడ మీకు ఏదైతే జస్ట్ ఇక్కడ 10K కట్టమని మీకు చూపించడం జరుగుతుంది. అలాట్మెంట్ ఆర్డర్లో 10K అయితే మీరు కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ అనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ అనమాట కంప్లీట్ అయినా చూడండి. నెక్స్ట్ స్టెప్ అనమాట మీకు ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, అక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఏదైతే 60K కట్టమన్నారు, అదేవిధంగా మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీటు వచ్చింది, ఇక్కడ 50K కట్టమన్నారు. మరి ఇక్కడ వచ్చేసి మరి మధ్యలో 10,000 ఏమవుతుంది మరి అంటే ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10,000 ఉంటుంది కదా, ఇక్కడ ఇంత 60 నుంచి 50,000 రూపీస్ అయితే మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్లోకి అలాట్మెంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మిగతా 10K రూపీస్ ఉంటాయి కదా, ఈ 10K కూడా మీకు అయితే ఏదైతే ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏ అకౌంట్ బుక్ నుంచి మీరు ఎక్కడి నుంచి అయితే మీరు పేమెంట్ చేశారో అదే బ్యాంకులకు అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీటు రాలేదో స్టూడెంట్స్కి అనమాట డైరెక్ట్గా ఒక సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీకు ఎంత వస్తే అంత అమౌంట్ అనమాట. ఈ డౌట్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఉన్నట్లయితే ఈ యొక్క క్లారిఫికేషన్ ఇచ్చిన భావిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఉంటుంది అనమాట. మీ అమౌంట్ అయితే ఎక్కడ పోదు. మీకు ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ అమౌంట్ కట్టి ఉంటే సెకండ్ ఫేజ్ తక్కువ అమౌంట్ కట్టి ఉంటే ఏదైతే మనకు అమౌంట్ ఉంటుంది కదా మిగతా అమౌంట్ మనకు క్రెడిట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ అమౌంట్ కట్టారు, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మళ్ళీ సీటు వచ్చింది, ఇంకా ఎక్కువ అమౌంట్ కట్టారు, మిగతా ఏదైతే మీకు ఉంటుంది కదా రేషియో ఆ అమౌంట్ అయితే మళ్ళీ కట్టాల్సి ఉంటుంది. ఓకే, ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఏ విధంగా అంటే ఫస్ట్ ఫేజ్లో మీరు ఇక్కడ 50K కట్టారు, ఓకే సెకండ్ ఫేజ్లో మీకు సీటు వచ్చింది, మళ్ళీ 60K కట్టాల్సి ఉంటుంది కదా, ఈ 10,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇదేనమాట. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే మనమైతే మళ్ళీ టోటల్గా అమౌంట్ కట్టాల్సి ఉండదు అనమాట. జస్ట్ మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చి మీకు క్లారిటీగా చూపిస్తారు మీకు అలాట్మెంట్ ఆర్డర్లో, దాని ప్రకారం అయితే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ డౌట్స్లో మీకు క్లారిఫికేషన్ ఇస్తేనే భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిటీస్ కానీ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ ఆ యొక్క కామెంట్స్ చదివి కూడా రిప్లై వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఇంకెవరైనా స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.